గుజరాత్ మూలాలు ఉన్న రాజేష్ మెహతా స్టార్ట్ చేసిన రాజేష్ ఎక్స్పోర్ట్స్ అనే బంగారం కంపెనీ బంగారం శుద్ధి ఆభరణాలు తయారీ ఎక్స్పోర్ట్ చేసే బిజినెస్ ఉన్నటువంటి ఈ కంపెనీ ఒక్కసారిగా దేశంలో చాలామందిని ఎర్రిపప్పలను చేయడం కాదు, ఎంత పెద్ద అవినీతి అక్రమాలు చేసి కూడా రెగ్యులేటరీ సంస్థలు దాన్ని కూడా కనుక్కోలేకపోయాయో, లేకుంటే కనుక్కున్నప్పుడు వాళ్ళ చేతులకు అందాల్సింది అందిందేమో కానీ చాలామంది కుప్పగూలిపోయారు ఆ సంస్థ అక్రమాలు బయటపడిన తర్వాత. ఎంత దారుణం అది! 5 సంవత్సరాల్లో, కేవలం 5 సంవత్సరాల్లో 15 లక్షల కోట్ల రూపాయలు రెవెన్యూగా చూపించి స్టాక్ మార్కెట్లో వాళ్ళ షేర్ను విపరీతంగా పెంచుకొని, చిన్న చిన్న ఇన్వెస్టర్లు కూడా ఎంతమంది దాన్ని కొని అదంతా ఫేక్ అని తేలిన తర్వాత మొత్తం స్టాక్ మార్కెట్లో కుప్పగూలిపోయింది. 1028 దగ్గర ఉన్నటువంటి వాళ్ళ ధర ఇప్పుడు 100 లోపుకి వచ్చి పడిపోయింది. ఇప్పుడు సెబీ వాళ్ళ మీద చర్యలు తీసుకుంది, వాళ్ళని డిఫార్ చేసిన, బ్లాక్ చేసేసారు. మరి ఇప్పుడు నష్టపోయిన వాళ్ళు ఏది పరిస్థితి? ఆ కంపెనీలో 10% వాటా ఎల్ఐసిదే. ఎల్ఐసి అంటే మళ్ళీ జనాలదే కదా. రెగ్యులేటరీ సంస్థలు ఏం చేస్తున్నాయి ఇంత దారుణాలు చేస్తూ ఉంటే? అంటే హైలైట్ ఏందనుకున్నారు, వీళ్ళు విదేశాలకైనా ఎక్స్పోర్ట్ చేస్తారట. సో మాకు క్లయింట్ కంపెనీ నుంచి సబ్సిడీలు వచ్చాయని చెప్పి, ప్రధానంగా విదేశీ కంపెనీ నుంచి సబ్సిడీలు వచ్చాయని చెప్పి 5 ఏళ్లలో 15 లక్షల కోట్లు రెవెన్యూగా చూపించారట. మామూలుగా బంగారం కంపెనీల్లో రెవెన్యూ ఏంది, వాళ్ళ ప్రాసెసింగ్ ఫీజు అండ్ మార్జిన్ మాత్రమే రెవెన్యూగా చూపించారట. వీళ్ళు మొత్తం బంగారు చూపించారట, మార్జిన్ వాల్యూ అండ్ ప్రాసెసింగ్ ఫీజు రెవెన్యూగా చూపించాలి. వీళ్ళు మొత్తం బంగారం వాల్యూనే రెవెన్యూగా చూపించేసి 15 లక్షల కోట్ల రెవెన్యూ అని ఫుల్ హైప్ ఇచ్చుకొని, దీన్ని చేసుకొని ఏకంగా 1000 కోట్ల రూపాయల బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొని ఇప్పుడు ఇవన్నీ ఫేక్ అని తేలిపోయింది. మళ్ళీ 100 కోట్లు ఫండ్స్ దారి మళ్లించేశారట. మళ్ళీ ఫేక్ ఇన్వెస్ట్మెంట్స్ ఏం చూపించేది, ఆఫ్రికా బంగారం గనుల్లో, బంగారం కంపెనీల్లో 1000 కోట్లు పెట్టుబడి పెట్టామని చెప్పి పేపర్లలో చూపించేవాళ్ళంట. అదంతా ఫేక్, ఎక్కడ ఆధారాలే లేవంట. ఇన్ని జరుగుతూ ఉంటే, ఇంత దారుణంగా మోసం చేస్తూ ఉంటే రెగ్యులేటరీ సంస్థలు ఏం చేస్తూ ఉన్నాయి? ఇంత ఘోరం. మొత్తం కుప్పకూలిపోయింది ఆ సామ్రాజ్యం, వాడ కుప్పకూలిపోయింది. దాంట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఎల్ఐసి పరిస్థితి ఏంది? 10% ఉందంట వాళ్ళ వాటా, వాళ్ళు ఉన్నారు అందులో. అది ఇదేందో మరి ఎల్ఐసి అంటే గుజరాత్ మూలాలు కనిపిస్తే చాలు 12 ఏళ్ళు కొంటనే ఉన్నారు. జనం సొమ్మే కదా. గుజరాత్ మూలం అంటే ఎల్ఐసి కొంటూనే ఉంది. ఇప్పుడు రిటైల్ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లో ఎంతమంది నెత్తిన కొట్టేసుకున్నారు, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటారో తెలియదు, అదో భయం. ఏం దారుణాలయ్యా! ఫ్రాడ్ స్టార్లు అందరూ ఆ మూలాలే ఉన్నట్లున్నాయి. అందరూ ఒకడు బ్యాంకులు మోసం చేయాలి, వెళ్ళిపోవాలి, బ్యాంకులు మోసం చేయాలి, వెళ్ళిపోవాలి. ఈడున్నాడే వెళ్ళిపోతాడు, ఇంకా తెలియదు ఎప్పటికీ వెళ్ళిపోయిండేమో కూడా.